శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 67వ వార్డు హైస్కూల్ రోడ్డు కృష్ణా నగర్ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి తదితరులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పల్లా పెంటారావు, పైడిరాజు, రవి, మహేష్, భూషణ్, నరేష్, లక్కీ, కుమార్, సురేష్, బాబు, సాయి, పవన్, గణేష్, ప్రశాంత్, సందీప్, ప్రసాద్, శ్యామ్ కుమార్, శ్రీను కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కొత్తగాజువాకలో హై స్కూల్ రోడ్లో మరి దుర్గాదేవి అమ్మవారి పూజలు అనేది గత 13 సంవత్సరాల నుంచి కూడా పల్లా పెంటారో, పల్లా చింతాలి, నరేష్, సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరి దేవి నవరాత్రి కార్యక్రమం అనేది చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆ మాతని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం కల్పిస్తూ అన్న సమారాధన కార్యక్రమం కూడా సుమారు 10,000 మందికి తక్కువ లేకుండా అన్న సమాధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం, దీనికి కుటుంబాలు అందరూ కూడా వచ్చి ఇంటిల్లిపల్లి కూడా అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరిస్తారు. ఎంచేదంటే ఆదిపరాశక్తి స్వరూపుడి అమ్మవారి తారీఖు ఆశీస్సులు కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలంటే ఆ మాత పూజలతో పాటు ప్రసాదం కూడా స్వీకరించాలనే ఉద్దేశంతో అందరూ వస్తుంటారు. భారీ ఎత్తున వచ్చి ఈ ప్రసాదం స్వీకరిస్తారు కనుక 10,000కి తక్కువ ఉండరు. అందరికీ కూడా మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లా చింతాలి పెంటారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం, దీనికి నాడు మరి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి డైరెక్టర్ మన అచ్చెన్నాయుడు, అలాగే భవానీ, ఇంకా పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి వాడి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. హై స్కూల్ రోడ్ లో జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి 13వ సంవత్సరం దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. దానికి ముఖ్య అతిథులుగా ఏ రోజైతే మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ అయిందో ఆ రోజు మా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఇచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అదే ఫంక్షన్లు 5 రోజుల్లో కూడా అనేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు అన్న సమారాధన మొదలు పెట్టారు. నాగిరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా యువనాయకులు దేవన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మా వార్డు పెద్దలు, మహిళా సోదరిమణులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఇలా అన్న సమారాధన అనేది భారీ ఎత్తున దాదాపుగా 6-7 వేల మంది పైచిలుకుగా వచ్చి ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమంలో భక్తులందరూ అటు భవానీలు కానీ ఇటు భక్తులు కానీ అందరూ పాల్గొంటున్నారు. అలా ఈ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ దిగ్విజయంగా ఈ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. గత 25 ఏళ్లుగా గతంలో అసోసియేషన్ మా పెద్దలు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో ఈవేళ వాళ్ళు చేసేవారు. ఆ తర్వాత వీళ్ళు దాదాపు కార్యక్రమం బాగుందని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.